హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వేసవికాలం మొదలైపోయింది. మార్చి నెలలో అన్ని మొక్కలలో కూడా కొత్త చిగుళ్ళు వచ్చే సమయం కదా. మార్చి నెల నుండి వేసవికాలంలో ఎక్కువ పూలు పూసే పూల మొక్కల్లో బోగెన్విలియా కాగితం పూల మొక్క ఒకటి. నాకైతే ఈ కాగితం పూల మొక్కల్లో ఎన్ని రంగులుంటే అన్ని రంగులు కూడా చాలా ఇష్టం అండి. చాలా రంగులు ఉన్నాయి నా దగ్గర. ఎల్లో, ఆరెంజ్, పింక్, రెడ్, రీసెంట్గా వైట్ కలర్ కూడా కొన్నాను. ఒక డబల్ కలర్ బోగన్విలియా కూడా ఉంది నా దగ్గర. ఈరోజు వీడియోలో కాగితం పూలు బాగా పూయాలంటే, వేసవిలో మొక్క బాగా ఎదగాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బోగన్విలియాలో కొన్ని వెరైటీల్లో ఆకులు తక్కువ, పువ్వులు ఎక్కువ పూస్తాయి. కొన్ని వెరైటీలు అయితే ఆకులు పువ్వులు రెండూ ఎక్కువగా ఉంటాయి. కాగితం పూల మొక్కను క్లైంబర్ లాగా పెంచుకోవచ్చు. అదేవిధంగా కుండీల్లో ఇలా బుషీగా గుబురుగా కూడా పెంచుకోవచ్చు. కొమ్మలు కట్ చేయకుండా వదిలేస్తే తీగలాగా క్లైంబర్ లాగా కొమ్మలు పైకి పెరుగుతాయి. వీటిని ఇంటిపైన ఎంట్రన్స్లో ఎక్కిస్తే చూడడానికి అందంగా కలర్ఫుల్గా ఉంటుంది. లేదా ఇలా కుండీల్లో పెంచుకొని గార్డెన్లో అక్కడక్కడ మధ్య మధ్యలో రంగురంగుల ఈ కాగితం పూల మొక్కల్ని పెట్టుకుంటే గార్డెన్కే అందం వచ్చేస్తుందండి. ఎక్కువ ఈ కాగితం పూల మొక్కల్ని రోడ్ మధ్య డివైడర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇవి చాలా మొండి మొక్కలు. వీటికి నీరు ఎక్కువ అవసరం ఉండదు. డ్రాట్ టాలరెంట్ ప్లాంట్స్. అలాగే కేర్ కూడా పెద్దగా తీసుకొని అవసరం లేదు. వింటర్లో డిసెంబర్ ఆ టైంలో కొంచెం డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తాయి. డార్మెన్సీ అంటే ఆ టైంలో ఎదుగుదల ఏమీ ఉండదు. మొక్కలు పువ్వులు కూడా ఎక్కువ పూయవు. చలి ఎక్కువైనప్పుడు అలా డార్మెన్సీలోకి వెళ్తుంటాయి. ఈ మొక్క నేను కొన్న ఫస్ట్ బోగన్విలియా మొక్క అండి. గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో కొన్న ప్లాంట్. 3.5 ఏళ్ల నుండి నేను గార్డెనింగ్ మొదలుపెట్టాను. ఇది 3.5 ఏళ్ల క్రిందటి మొక్క. బోన్సాయి టైప్లో పెంచుతున్న దీన్ని. మీ బోగన్విలియా మొక్క ఈ సీజన్లో పువ్వులు పూయకపోతే మొదటి పని మీరు చేయాల్సింది టిప్స్ ప్రూనింగ్. ప్రతి కొమ్మకు చివర టిప్స్ని కట్ చేస్తే ప్రక్క నుండి కొత్త చిగుళ్ళు, న్యూ షూట్స్ వస్తాయి. చిగుళ్ళు వచ్చిన చోట పువ్వులు కూడా వస్తాయి. బోగన్విలియాకి ఎప్పుడూ కొమ్మ చివర్లో పూలు పూస్తాయండి. టిప్స్ని కట్ చేయడం వల్ల కొత్త కొమ్మలు వచ్చి పువ్వులు బాగా పూస్తుంది. రెండవ టిప్ ఏంటంటే, బోగన్విలియా మొక్కకు నీటిని ఎలా అందించాలి, ఎంత అందించాలి. బోగన్విలియా మొక్కకు వాటరింగ్ డైలీ చేయకూడదు. కుండీలో మట్టి అంతా పొడిగా అయిన తర్వాతే అప్పుడు వాటరింగ్ చేయాలి. వాటర్ మీరు మొక్కకు అవసరం ఉన్నా లేకపోయినా రోజు ఇచ్చేస్తూ ఉంటే ఆకులు ఎక్కువ వస్తాయి మొక్కలో, పువ్వులు మాత్రం చాలా తక్కువ పూస్తాయి. ఇది డ్రాట్ టాలరెంట్ ప్లాంట్. ఎక్కువ వాటర్ దీనికి అవసరం ఉండదు. ఎండాకాలంలో నేను రోజు విడిచి రోజు వాటరింగ్ చేస్తూ ఉంటాను. చలికాలంలో అయితే 2 లేదా 3 రోజులకు ఒకసారి మట్టి అంతా డ్రై అయిన తర్వాతే వాటరింగ్ చేస్తాను. కాగితం పూల మొక్కకు 2 విధాలుగా మీరు వాటరింగ్ చేయొచ్చు. మొదటి పద్ధతి, ఫస్ట్ టైం వాటరింగ్ చేసినప్పుడు కుండీలో మొత్తం మట్టి తడిచేలాగా, కుండీ కన్నాల నుండి వాటర్ బయటకు వచ్చేలాగా చేయాలి. తర్వాత సెకండ్ వాటరింగ్ ఎప్పుడు చేయాలంటే, మట్టి మొత్తం పొడిగా అయిపోతేనే కానీ మళ్ళీ మీరు వాటరింగ్ చేయకూడదు. సమ్మర్లో మట్టి త్వరగా పొడిగా అయిపోతుంది కాబట్టి రోజు విడిచి రోజు చేస్తే బెటర్. రెండవ పద్ధతి ఏంటంటే, డైలీ వాటరింగ్ చేయొచ్చు కానీ చాలా తక్కువ వాటర్ ఇవ్వాలి. 200 ml లేదా 300 ml ఒక్క కుండీకి ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఈ 2 మెథడ్స్లో ఏదో ఒకటి ఫాలో అయితే వెంటనే మీ బోగన్విలియాలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కాగితం పూలు బాగా పూయాలంటే ఈ వాటరింగ్ ట్రిక్ని ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ వస్తుంది. మూడవ టిప్ ఏంటంటే, పువ్వులు రావడం మొదలయ్యాక, పువ్వులు మొక్క నిండా పూసాక మొక్కకు వాటరింగ్ రోజు చేయాలి. పువ్వులు పూయకముందు తక్కువ వాటరింగ్ చేయాలి. పూసిన తర్వాత పువ్వులు ఎక్కువ రోజులు మొక్కకు ఉండాలంటే, పువ్వుల కలర్ తొందరగా ఫేడ్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ వాటరింగ్ చేయాలి. పూలు వాడిపోయి మొక్క నుండి రాలిపోయే వరకు మీరు డైలీ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ టిప్, థర్డ్ టిప్, ఈ 2 జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నాలుగవ టిప్ ఏంటంటే, ఈ మొక్కను పదే పదే రీపాటింగ్ చేయకూడదు. రూట్ బౌండ్ అయితే ఈ మొక్కకు చాలా ఇష్టం. ఈ మొక్క తీసుకొచ్చి 3.5 ఏళ్ళు అయిందన్నా కదా, తీసుకొచ్చినప్పుడు 6 ఇంచుల కుండీలో ఉంది. సంవత్సరం తర్వాత దీన్ని 8 ఇంచుల కుండీలోకి షిఫ్ట్ చేశాను. మళ్ళీ రీసెంట్గా ఫిబ్రవరిలో దీన్ని 10 ఇంచుల కుండీలోకి మార్చాను. ఈ కాగితం పూల మొక్క బాగా పువ్వులు పూయాలంటే, రూట్ బౌండ్ అయితే ఇది బాగా పూలు పూస్తుంది. 2 ఏళ్లకు ఒకసారి రిపోర్టింగ్ చేస్తే చాలు. మరీ పెద్ద సైజు కుండీ అవసరం లేదు. 10-12 ఇంచుల కుండీ సరిపోతుంది. మరీ పెద్ద కుండీలో రిపోర్టింగ్ చేస్తే వేర్లు ఎక్కువ పెరగడంలో మొక్క కాన్సన్ట్రేట్ చేస్తుంది, పువ్వులు తక్కువ పూస్తుంది. కాబట్టి 8 ఇంచుల కుండీలో ఉంటే 10 ఇంచుల కుండీలోకి,
10 ఇంచుల కుండీలో ఉంటే 12 ఇంచుల కుండీలోకి రీపాటింగ్ చేసుకోండి. 2 సంవత్సరాలకు ఒకసారి కుండీ సైజ్ 2 ఇంచులు పెంచితే చాలు. 5వ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్. మనం ఫెర్టిలైజర్ మొక్కకు సరిగ్గా ఇవ్వకపోతే మొక్క సరిగ్గా పువ్వులు పూయదు. కాగితం పూల మొక్క మొండి మొక్క అని చెప్పుకున్నాం కదా, హార్డీ ప్లాంట్. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్ కూడా అవసరం ఉండదు. బొగెన్విలియాకి నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు. ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్ ఇవ్వాలి. నైట్రోజన్ ఎక్కువ ఇస్తే ఆకులు ఎక్కువ పెరుగుతాయి కానీ పువ్వులు ఎక్కువ పూయదు. కెమికల్ ఫెర్టిలైజర్లో అయితే NPK 0:52:34 ఇవ్వచ్చండి. ఇందులో నైట్రోజన్ 0%, ఫాస్ఫరస్ 52%, పొటాషియం 34% ఉంటాయి. 2 గ్రాములు తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి 15 రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే బాగా పువ్వులు పూస్తుంది. ఆకులు తక్కువ, పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఒకవేళ మీరు ఆర్గానిక్ పద్ధతిలో ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే మన ఇంట్లో ఉండే అరటిపండు తొక్కలతో లేదా ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ ఇస్తే ఇది బాగా పువ్వులు పూస్తుంది. ఆర్గానిక్ కాబట్టి మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన వెంటనే రిజల్ట్ వచ్చేయదు. ఒక 2 వారాలకు స్లోగా మీకు పువ్వులు పూయడం మొదలవుతుంది. 1 లేదా 2 అరటిపండు తొక్కల్ని తీసుకొని వాటర్లో వేయండి. అలాగే కొన్ని ఉల్లిపాయ తొక్కల్ని కూడా వేయండి. ఈ వాటర్ 24 గంటలు నానబెట్టి ఆ వాటర్ని ఫిల్టర్ చేసిన వాటర్లో మరికొన్ని నార్మల్ వాటర్ కలిపి అప్పుడు మొక్కకు ఇవ్వాలండి. చూడండి, 24 గంటల తర్వాత వాటర్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది. ఈ వాటర్ ఫిల్టర్ చేసుకొని ఇందులో ఎంత లిక్విడ్ ఫామ్ అయిందో దానికి 3 వంతులు నార్మల్ వాటర్ కలపాలి. 1:3 రేషియోలో ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వాలండి. ఇలా మీరు వారానికి ఒకసారి ఇస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. బోగన్విలియాకి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా అందులో ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.